హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 187 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. బాయిజా అమ్మ ఊర్లోని ప్రజలందరినీ ఆహ్వానించడానికి ఒక మనిషిని పంపిస్తుంది. ఆమె ఊర్లోని ప్రతి ఒక్క ఇంటి వద్దకు వెళ్ళి బాయిజా అక్క బారసాల నిర్వహిస్తుందని, మీరు తప్పనిసరిగా రావాలని ఆహ్వానాన్ని తెలియజేస్తుంది. మరొక వైపు బాయిజా అమ్మ ఇంటి వద్దనే ఉండి కావలసిన అన్ని ఏర్పాట్లు, అలంకరణ, ఊయల ఆమెనే సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇంతలో లక్ష్మీ చెంప పాపతో ఆడుకుంటూ సహాయం చేస్తూ ఉంటారు. కొంతమంది బంధువులు కూడా వీచేస్తారు. ముందుగానే సాయి కూడా అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటారు. ఇంతలో గణేష్ అక్క తన కూతురికి పేరు పెట్టాలనుకున్న విషయం గుర్తుకు వస్తుంది. కానీ బావగారు ఆమెను పంపరని గణేష్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఒక్కడే నుంచొని. దీన్ని సాయి గమనిస్తారు. గణేష్ కొంతసేపటి తర్వాత సాయి వద్దకు వచ్చి, సాయి, పాపకి ఏం పేరు పెట్టాలో నాకు తెలియడం లేదు. నాకు ఇప్పటికిప్పుడు ఏమీ తోచడం లేదు. నాకు మీ సహాయం కావాలి అని సాయిని అడుగుతారు. అప్పుడు సాయి, ఆందోళన చెందవద్దు. ఎవరైతే పేరు పెట్టాలనుకున్నారో పాపకి వారు తప్పనిసరిగా సమయానికి వస్తారు. నీవు ఆందోళనకి గురి అవ్వద్దు అని సాయి ధైర్యంగా ఉండమని చెబుతారు. ఇంతలో ఆ మాటలు విన్న శ్రీపత్ గారు, సాయి ఈ విధంగా ఎందుకు చెప్పి ఉంటారు? సాయి చెప్పారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. కానీ అంతవరకు మనం వేచి చూడాలి అని తన మనసుకి చెప్పుకొని అలా చూస్తూ ఉంటారు. మరొక వైపు కులకర్ణి రత్నాకర్ దగ్గర నుంచి ఇంటి వద్దకు చేరుకొని ఆలోచిస్తూ ఉంటాడు. తను చేసిన గొడవ, అలాగే జరిగిన విషయాలన్నీ గణేష్ గవర్నర్ గారికి చెప్పినట్లయితే తనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన 3 గ్రామాలతో పాటు పదవి కూడా పోయే అవకాశం ఉందని, ఇప్పుడు దాన్ని ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఒంటరిగా కూర్చొని. ఇంతలో అతని దగ్గరికి 2 ఆత్మలు వస్తాయి. ఒక ఆత్మ, నీవు గణేష్ వద్దకు వెళ్ళి జరిగిన విషయం గురించి క్షమాపణ అడిగినట్లయితే ఉన్న పదవితో పాటు నీకు పెద్ద పదవి లభించే అవకాశం ఉందని తెలియజేస్తుంది. మరొక ఆత్మ, నీవు ఇప్పటి వరకు ఎవరిని క్షమాపణ అడగలేదు. ఇప్పుడు క్షమాపణ అడిగినట్లయితే షిరిడీలో అందరి ముందు నీవు చులకన అయ్యే అవకాశం ఉంటుందని, జీవితంలో అందరూ నిన్ను తక్కువగా చూస్తారని అంటుంది. ఇంకొక ఆత్మ, నీవు ఇప్పుడు క్షమాపణ అడగనట్లయితే షిరిడీ మొత్తం ముందు నీవు కాళ్ళ మీద నుంచునే రోజు వస్తుందని తెలియజేస్తుంది. మరొక ఆత్మ, నీవు నీ తప్పును ఒప్పుకున్నట్లయితే తప్పనిసరిగా నీకు పరువు పోతుందని తెలియజేస్తుంది. ఇలా ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా కులకర్ణి ఒక్కసారిగా ఊహలోనికి వెళ్ళిపోతాడు. తన పదవి పోయినట్లుగా, ఊర్లోని ప్రజలందరూ తన మీదకి దాడికి వచ్చినట్లుగా, ఇంట్లో నుంచి బయటికి రమ్మని తపతప తలుపులు బాదుతున్నట్లుగా ఇవన్నీ ఊహించుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా తలను పట్టుకొని అలా నుంచుంటాడు. ఇంతలో అతనికి తన చెల్లెలు మాటలు వినిపిస్తాయి. ఆ ఊహలోంచి బయటికి వచ్చి తలుపు తీసి అలా చూస్తాడు. తన చెల్లెలు కింద ఒక మనిషిని తిట్టి వెనుకకు పంపిస్తుంది. ఇంతలో ఎవరామా, ఎందుకు తిడుతున్నావు అని అడుగుతాడు. దూరంగా ఉన్న అంతాపంతా ఇది గమనించి ఏం జరిగిందా అని చెప్పి ఇంటి వద్దకి చేరుకుంటారు. అలాగే కులకర్ణి మెట్లు దిగి కిందకి వచ్చి ఏం జరిగింది అని తన చెల్లెల్ని అడుగుతాడు. ఇంతలో రుక్మిణి కూడా అక్కడికి చేరుకుంటుంది. అప్పుడు కులకర్ణి చెల్లెలు, అన్నయ్య, నీకు గుర్తులేదా? నిన్న వచ్చారే, వాళ్ళు మళ్ళీ ఆహ్వానం పంపారు. వారికి ఎంత మాత్రం సిగ్గు లేదన్నయ్య. నీవు ఎంతగా తిట్టిన తర్వాత కూడా మనకి ఆహ్వానం పంపారు. వాళ్ళ పాప యొక్క బారసాల ఈ షిరిడీలోనే నిర్వహిస్తున్నారట అని చెబుతుంది. నీవు షిరిడీకి రాజు కదా, నీకు ఆహ్వానం పంపినట్లయితే వారికి బంగారం లభిస్తుందని వారి అత్యాశ. లేకుంటే నీకు ఇంత గొడవ జరిగిన తర్వాత ఆహ్వానం ఎలా పంపిస్తారు అని మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలు విన్న రుక్మిణి తన తమ్ముడి యొక్క కూతురిది బారసాల ఇక్కడే జరుగుతుందా అని ఎంతో సంబరపడిపోతుంది. ఇంతలో ఆమెకి కులకర్ణి గారు గుర్తొస్తారు. ఎంత ఇక్కడ జరిగినా కానీ కులకర్ణి గారు అక్కడికి పంపించారనే మాట తనకి గుర్తుకు వస్తుంది. ఇంత దగ్గరలో జరుగుతున్నా కానీ నేను వెళ్ళలేకపోతున్నాను, నేనెంత దురదృష్టవంతురాల్ని అని బాధపడుతూ వెనుతిరిగి వెళ్ళబోతుంది. ఇంతలో కులకర్ణికి రత్నాకర్ మాటలు గుర్తొస్తాయి. ఒక్క అవకాశం వచ్చినా వాళ్ళతో కలువు, లేదంటే పదవి పోయే అవకాశం ఉంది అని మాటలు గుర్తొస్తాయి. ఇవన్నీ గుర్తు చేసుకున్న కులకర్ణి రుక్మిణి అని పిలుస్తాడు. రుక్మిణి ఎంతో ఆనందంగా బయటకు వచ్చి నుంచుండింది. ఇంతలో కులకర్ణి, నీవు ఆహ్వానానికి వెళ్ళు, అలాగే ఆ పాపకి ఎంతో కొంత బంగారం కూడా తీసుకొని వెళ్ళు అని చెబుతాడు. ఇంతలో కులకర్ణి చెల్లెలు, అన్నయ్య, నీకేమైంది? ఏం చెబుతున్నావు తెలుస్తుందా అనుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంది. ఇంతలో కులకర్ణి, చెల్లాయ్,
నువ్వు గమ్ అని వేలు చూపిస్తాడు. ఇంతలో రుక్మిణి నేను కేశవుని కూడా తీసుకువెళ్ళొచ్చా అని కులకర్ణి అడుగుతుంది. కులకర్ణి నీకొకసారి కేశవ్కి ఒకసారి చెప్పాలా, మీ ఇద్దరూ కలిసి వెళ్ళండి అని చెబుతారు. ఈ మాటలు విన్న కులకర్ణి చెల్లెలు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో రుక్మిణి ఎంతో ఆనందంతో కేశవ్ మనం తొందరగా వెళ్ళాలి, పద సిద్ధమవ్వు అని చెప్పి కేశవుని తీసుకొని ఇంట్లోనికి బయలుదేరుతుంది. ఆ మాటలు విన్న అంతా పంతా నిజంగా కులకర్ణి గారేనా, ఏం జరిగింది ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అని మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. మరొక వైపు అప్పా పాటేల్, శ్రీపత్ గారు, గణేష్, కొంతమంది ఊరి ప్రజలు కూర్చొని అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక ఆమె వచ్చి అంతా సిద్ధమైందని మీరంతా లోనికి రావాలని ఆహ్వానిస్తుంది. ఇంతలో అందరూ లోనికి వెళ్ళిన తర్వాత రుక్మిణి వాళ్ళ నాన్నగారు రుక్మిణి కోసం కొంతసేపు ఎదురు చూస్తూ ఉంటారు సాయి చెప్పారని. కానీ ఎంతసేపటికి రాకపోయేసరికి అతను కూడా లోనికి వెళ్తారు. మరొకవైపు రుక్మిణి, కేశవ్ గబగబా నడుచుకుంటూ వస్తారు. ఇంతలో రుక్మిణి మనం సమయానికి చేరుకోవాలని, లేదంటే ఆలస్యమైపోతుందని కేశవ్తో అంటుంది. ఇంతలో కేశవ్ మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా, ఎందుకు ఇంత తొందరగా తీసుకొని వెళ్తున్నావు అని అడుగుతాడు. రుక్మిణి నీకంతా తర్వాత వివరిస్తానని, ఇప్పుడు మనం మొదట సమయానికి చేరుకోవాలని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో బాయిజీ అమ్మ సాయి మొదలు పెడదామా బారసాల, అందరూ వచ్చారు కదా, సమయం మించిపోతుంది అని అంటుంది. ఇంతలో సాయి మరేం పర్వాలేదు బాయిజీ అమ్మ, పేరు పెట్టాల్సిన వాళ్ళు రావాలి కదా, మనం వారి కోసం వేచి చూద్దాం అని అంటారు. ఆ మాటలు విన్న అందరూ సాయి ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం కాక అలా కొద్దిసేపు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి రుక్మిణి చేరుకుంటుంది. రుక్మిణిని చూసిన వారందరూ నిజంగా రుక్మిణి వచ్చిందా అని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.